ఉండకూడదు కదమ్మా. నువ్వు ఒక అన్నావు అదే సరేనమ్మా. జై గురుదేవ. నమస్కారం. మీకు ప్రసాదం పంపిద్దామంటే అందరికీ కుదరదని చెప్పి ఆగామండి. ఇక్కడికి వస్తే కనుక చక్కగా రండి. వచ్చినప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు రండి అమ్మా, వీలైనప్పుడుగా. ఇండియా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ రుణం తీసుకోలేము మనం. అవునండి. సరే అండి. ఇది స్టార్ట్ చెప్పండి. హలో, చెప్పండమ్మా. అడిగేది రమ్మగారికి సమాజ ఎక్స్పీరియన్స్ ఉంటారు కదండి. ఆవిడ మరి అంత రాధగారు మనకు అన్ని తెలుసు, అర్థం అడుగుతుంది అంతే. జగదీశ్వరు అట్లాగే ఉండేది. జగదీశ్వరు కూడా అట్లా ఇటు దాటి అడిగేది. అసలు అసలు ఛాన్స్ దొరకకుండా మాట్లాడేది. శక్తి అంటే ఏంటి అంటే, శక్తి మనం ఉండబట్టే కదా అంతే. నిన్ను బయట పెట్టడానికి, నీలో ఉన్నది ఏముందో తెలుసుకోవడానికి అది మాట్లాడుతావు అంతే. అదే నాకు అర్థమైంది. అదే అనుకున్నాను. సమాధానం బాగా చెప్పారు. అదే గుచ్చుకోకుండా, చిరాకు పడకుండా, శాంతంగా ఓపిక, అది మెచ్చుకున్నాను. నేను చాలా మెచ్చుకున్నాను. చాలా. అందుకే ఆ భగవంతు అంత శక్తి ఇచ్చి నాకు. చాలా బాగా చెప్పారు. ఒక ప్రశ్న అడిగే దానికి అన్ని లింకులు పెట్టేది. కాదు, ఎన్ని లింకులు పెట్టినా అలా మనల్ని అలా ఇబ్బంది పెట్టించేయకూడదు. అదే గురువు గారిని అమ్మగారి దగ్గర పెట్టమనండి, అప్పుడు బాగుంటుంది. అసలు అందుకే అమ్మ రానిచ్చేది కాదు అంటుంది కదా తను. అమ్మ మాట్లాడిచ్చేది కాదు అంటుంది కదా. మనది ఇంకా పరిపక్వత లేని జ్ఞానం, పర్వాలేదు తెలుసుకున్నాం. మనల్ని అలాగా లింకులు పెట్టి అడ్డంగా అదేంటి ఇదేంటి అదంటే మనం అంటే ఏంటి, కర్మలు అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అవి అడిగేది. అది కొంచెం నాకు నచ్చలేదు. అది ఆమె కరెక్ట్ సమాధానం ఇచ్చి మా ఇవ్వకపోతుంటే తన కరెక్ట్ ఇచ్చింది. దత్తగారు అడిగాను. అది ఆవిడ చెప్పినవన్నీ లిటిల్ థింగ్స్ అనిపించింది నాకు. పరమాత్మ అంటే ఏమిటో తెలియదా, మనలో పరమాత్మ ఎక్కడున్నాడో తెలియదా, శక్తి అంటే ఏమిటో తెలియదా, ఏమిటో నాకు. అంటే మీరు అరుణ్ గారు అన్నట్టుగా ఆవిడకి అన్నీ తెలుసుకొని ఊరికి టెస్ట్ చేస్తారేమో అనుకుంటున్నది. టెస్ట్ చేసేదాకా అడ్డపక్షలు బాగా చేస్తుంది అమ్మక్క. మొదటిది కూడా అంతే. అమ్మ మాట్లాడుతుంటే కూడా మీరు పట్టించుకోకండి అనేది మమ్మల్ని. అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఏం అనలేము అంటే. ఆవిడ వాదనంతో ఎట్లా ఉందంటే, మామూలుగా ఏంటంటే అన్ని తెలిసి అడుగుతున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, మనసు లేకపోతే ఎట్లానండి, పడుకున్నాడు మనసు ఉంటుంది కదండి, కర్మ లేకపోతే మనసు లేకపోతే ఎట్లానండి అంటే, ప్రార్థన కర్మ అంటే మనసు ఉండక తప్పదు కదా, ఎక్కడికి పోతుంది. అది ఉన్ననాళ్ళు ఉండాలి, వ్యవహారాలు సాగాలి. కర్మ లేనప్పుడే అనంతంలో కలిసిపోతారు. మనుషులు ఉన్నాడు ఉండాల్సింది కదా. భూమి మీద ఉండనే కదండి, వాడి కర్మలు అయిపోయినట్టు వాడు ఉండనే ఉన్నాడు భూమి మీద ఉండాలి. అదే అంటున్నా, నీకు ఎంత అనుభవం కలిగిన కర్మ అయ్యేదాకా ఉండాల్సిందే. నాకు అది ఎట్లా అనిపించిందంటే, ఆవిడకి అన్ని తెలిసి అడుగుతున్నట్టుగా అనిపించింది. కాలికి వేలికి కాలికి ఇస్తారు. చాలా చిన్న క్వశ్చన్. అవును. ఓపికతో భలే చెప్పింది. లాస్ట్ చక్కెర ఎలా కూడా తీయగా తించుతున్నాయి అర్థమేదన్నా చూసావా. గనవాడని చెప్పింది కదా. పరమాత్మ అనుభవం ఏంటి అంటే ఎవరు చెప్పగలరండి. మనకి ఇంద్రియ పంచకంలో కూర్చొని దాంట్లో ఉండడం పరమాత్మ. అది ఉంటుంది, ఎవరైనా చేస్తే పరమాత్మ ఆధారం కాదు. పరమాత్మ ఆధారం. వీళ్ళు మాట్లాడుతుంటే పరమాత్మే ఆధారం. అది శక్తి ఎక్కడ అది శక్తి అంటే శక్తి ఏంటి, మన అందరు నడుస్తుంటే వ్యవహార శక్తి, ఆత్మ శక్తి, ఎరుకు అన్ని అదే. బ్రహ్మన్న శక్తి, ఆత్మనంతా అదే.
అవును. మరి ఆవిడ నాకు తెలిసి అడిగారేమో అనిపించింది, అంతగాని ఇంకేం ఎందుకంటే ఆవిడ ఉన్నారు ఆ అమ్మాయికి సమాధి వచ్చింది, మా అమ్మాయికి కూడా బాగానే ఉంటుంది దీంట్లో అన్నారు అందరు. శ్రవంతిది కూడా ఒక చాలాసేపు మాట్లాడారు, శ్రవంతి కూడా అన్నారు చాలా బాగా మాట్లాడిందమ్మా అని చెప్పి మా అమ్మగారితో చెప్పారు. మరి ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతుంటే నాకు అంత లిటిల్ కొత్తగా జాయిన్ అవుతారు చూడండి, అట్లా అడిగినట్టు అనిపించింది నాకు. అదే ఏం తెలియదు వాళ్ళు ఒక్కొక్క మంత్రం తీసుకుంటే వాళ్ళకి అన్ని డౌట్లే ఉంటాయి, వాళ్ళు అన్ని కనుక్కుంటారు. అలా ఉంది అది. అవును. నన్ను ఒకసారి అడిగింది పరమాత్మ అంటే ఎవరు, నన్ను ఒకసారి అడిగింది రాధ గారు, పరమాత్మ అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు, చైతన్యం అంటే ఎవరని అడిగింది. దీనికి సమాధానం చెప్పాలి. అన్ని ఒకటే, ఆత్మ చైతన్య పరమాత్మ అంతా ఒకటే. అంతే ఒకటే. అయితే వాయిస్ చెప్పింది జీవుడు జీవుడు అంటే అజ్ఞానంలో, జీవుడు అంటే అజ్ఞానం శరీరాన్ని తీసుకుని దేహం నేను అనుకుంటే చేయరాడు కాబట్టి వాడిని జీవుడు, వాడేవాడు పరమాత్మ యొక్క చిదాభాసుడు. కానీ వాడేంటి తన ఉపాధి మీద ఆరోపించుకుని దాని మీద ప్రేమతో వద్ది తిరుగుతున్నాడు. వాడి జ్ఞానం కలిగిన తర్వాత కర్మలో ఉండవు, దేహం ఉండదు, ఏది ఉండదు. అప్పటిదాకా మనకు మన ధ్యానం చేసుకుంటే నువ్వు పరమాత్మ అని చెప్పి జ్ఞానం కలుగుతుంది. అంటే నేనే పరమాత్మ, నేనే ఆత్మని అన్నా కూడా ఏంటంటే కర్మలు ఉన్నా ఉండాల్సిందే, మనకు తెలిసింది కదా ఆపడానికి వీలు లేదు. ఇప్పుడు ఆర్థకర్మ చివరి మంచిగా చెప్పుకునేదాకా